హాయ్ అండి, నమస్తే. టుడే మన కిచెన్లో అయితే ప్రతి ఇంట్లో ఇష్టపడే ఎంతో రుచికరమైన రవ్వ కేసరిని అయితే తీసుకొచ్చాను. మరి రవ్వ కేసరిని చాలా సింపుల్గా ఎలా చేయాలనో మనం ముందుగా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ నేను రవ్వను అయితే 1 కప్ తీసుకుంటున్నాను. 1 కప్పు రవ్వకి 4 కప్పుల వాటర్ అయితే తీసుకొని ముందుగా అయితే మనం వాటర్ని అయితే మరిగించుకోవాలి. ఇవి స్టవ్ పైన పెట్టి మనం మరిగించుకుందాం. ఒక పక్క పెట్టి ఇప్పుడు ఇంకొక పక్క వచ్చేసి ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ అయితే నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత మనం జీడిపప్పును అయితే లైట్గా వేపుకుందాం. జీడిపప్పులు లైట్ గోల్డెన్ వచ్చిన తర్వాత ఇప్పుడు కిస్మిస్లు వేసుకొని మళ్ళీ కాసేపు వేపుకొని పక్కన పెట్టుకుందాం. మళ్ళీ అదే కడాయిలో మనం ఒక కప్పు రవ్వనైతే తీసుకుందాం. రవ్వ మంచి వాసన వచ్చేంత వరకు అయితే కూడా మనం వేపుకోవాలి. ఇలా మంచి సువాసన వచ్చిన తర్వాత మరిగిన నీటిని రవ్వలో నెమ్మదిగా పోస్తూ కలపండి. ఉండలు కాకుండా నిరంతరం కలుపుతూ ఉండాలి. ఉండలు లేకుండా మనం కలుపుకుంటూ అయితే వాటర్ అయితే పోసుకోవాలండి. రవ్వ ఉడికి దగ్గరికి వచ్చేంత వరకు అయితే మనం రవ్వనైతే ఉడికించుకోవాలి. రవ్వ దగ్గరగా వచ్చిన తర్వాత మనం కప్పు రవ్వకి 1.5 కప్పు చక్కెర అయితే వేసుకోవాలి. చక్కెర వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఉండలు లేకుండా కలుపుకోండి. ఇలా ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత మీకు ఇక్కడైతే ఫుడ్ కలర్ ఆప్షనల్ అండి. మీకు కావాలంటే ఫుడ్ కలర్ యూజ్ చేయండి, లేకుంటే స్కిప్ చేయండి. కుంకుమ పువ్వు ఉన్నా వేసుకోండి, చిటికెడు సరిపోతుంది. ఇలా మొత్తాన్ని కలుపుకొని రవ్వ అంతా కొద్దిగా దగ్గరకు వచ్చేంత వరకు కలుపుకోండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ అయితే నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకొని యాలకుల పొడి, వేయించిన జీడిపప్పు, కిస్మిస్ వేసి మరో 2 నుంచి 3 నిమిషాలు కలిపి దించేయండి. రవ్వను బాగా వేయిస్తేనే అండి కేసరి మెత్తగా రుచిగా వస్తుంది. ఇప్పుడు కిస్మిస్లో అయితే వేసుకుందాం. అంతే అండి, ఎంతో రుచికరమైన రవ్వ కేసరి అయితే రెడీ అయిపోయింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నమస్తే.